హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో థర్డ్ రెసిపీ వచ్చేసి నేను రాగి ఉప్మా షేర్ చేస్తున్నాను. ప్రీవియస్ ఒక 2 వీడియోస్ నేను రాగి ఇడ్లీ అండ్ ప్రోటీన్ దోశ షేర్ చేశాను. అవి కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదండి ఎంతో హెల్దీ కూడా. ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళి రాగి ఉప్మా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. చక్కగా ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, అది 1 కప్పు వేసుకోండి. తర్వాత అదే బాండీలోకి 1 కప్పు రాగి పిండి కూడా వేసుకోండి. రాగి పిండి, సూజీ రవ్వ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చక్కగా ఈ రెండింటిని వేయించుకోవాలండి. మంచి అరోమా వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అంతవరకు ఈ సూజీ రవ్వ, రాగి పిండి వేయించుకోవాలి. చక్కగా చూడండి, మీరు వీడియోలో చూపించినట్లయితే కలర్ కూడా చేంజ్ అయింది, మంచి ఫ్లేవర్ఫుల్గా స్మెల్ కూడా తెలుస్తుంది వేగినట్లు. తర్వాత చక్కగా వేగిన తర్వాత ఇది మొత్తాన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. చక్కగా మీరు అచ్చం నూనెతో అయినా చేసుకోవచ్చు అండి, నెయ్యి నూనె కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు, 1 గుప్పెడ పల్లీలు వేసుకొని చక్కగా వేయించండి. ఇవి కొంచెం 90% వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని వేరే ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ఇవి వేయించుకోవాలి. తర్వాత 1-2 ఇంచుల అల్లాన్ని సన్నగా తరిగి ఇందులో వేసుకొని చక్కగా అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకోవాలి. చక్కగా ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని చక్కగా ఈ క్యారెట్ ముక్కలు కూడా మెత్తబడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసుకోవాలి. తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కొన్ని వేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, ఒక మీడియం సైజు టమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక మీకు వీలైనన్ని వెజిటేబుల్స్ చక్కగా వేసుకోవచ్చు. ఫ్రోజన్ బీన్స్, బఠానీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అండి. ఎన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే అంత హెల్దీ కదా. చక్కగా ఈ ముక్కలన్నీ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ఇందులోకి మొత్తం 2 కప్పులు కదండి, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు సూజీ రవ్వ, మొత్తానికి కలిపి 6 కప్పులు పోసుకోండి. 1 కప్పుకి 3 కప్పులు చొప్పున ఎసరు పోసుకోండి. తర్వాత రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోండి. బాగా ఈ వాటర్ని కలిపేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసి ఈ వాటర్ బాగా రోల్డ్ బాయిల్ అయ్యే వరకు ఎసరు చక్కగా మరగాలండి. చక్కగా రోల్డ్ బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా గరిటె తీసుకొని చక్కగా తిప్పుకోవాలండి. స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉప్మా అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కడుపుకుంటూ అడుగంటకుండా తిప్పుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. చక్కగా బాగా ఇప్పుడు ఆ నెయ్యి అంతా ఉప్మాలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోండి అండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని ఇక ఉప్మాలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో ఉప్మాని సర్వ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ రెసిపీస్తో కూడా ఈ ఉప్మా చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.